పెట్టుకోవట్లేదండి, మేము సింగిల్ గానే వెళ్దాం అనుకున్నాం అని చెప్పాం. ఈవెన్ మీరు అన్నట్టు ఎన్డీఏలో నుంచి తెలుగుదేశం బయటకు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎన్డీఏలో జాయిన్ అవ్వమని కూడా అడిగారు. ఎందుకంటే మా దగ్గర రాజ్యసభలో అప్పటికే రాజ్యసభ సీట్లు ఉన్నాయి. సో మేము ఒక ప్రాంతీయ పార్టీగా బలంగా ఉన్నాం. సో తెలుగుదేశం వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి సో మమ్మల్ని అడిగారు, మేము జాయిన్ అవ్వలేదు. మేము గెలిచిన తర్వాత కూడా మా కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తాం, ఎన్డీఏలో జాయిన్ అవ్వమని కూడా అడిగారు సాయి గారు. కానీ మేము జాయిన్ అవ్వం, ఏదైనా మీకు కావాల్సినట్టే ఎక్కడన్నా పార్లమెంట్ లో బిల్లులకి వాటికి సంబంధించి మద్దతు అయితే తెలుపుతాము. సో అని అడిగారు. ఇప్పుడు కూడా 11 రాజ్యసభ ఉన్నాయి సార్. ఈ దేశంలో లార్జెస్ట్ రాజ్యసభ సీట్లు ఉన్నట్లు మేము ఈ రోజు 4th ప్లేస్ లో ఉన్నాం. ఒక రాష్ట్రంలో మొత్తం రాజ్యసభ సీట్లు ఒక పార్టీకి ఉండడం ఎక్కడ జరగదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 11 రాజ్యసభ సీట్లు మా దగ్గర ఉన్నాయి. సో మేము బీజేపీకి మేము అవసరం అవుతాం, కానీ మాకు అవసరం ఏముంటుంది భారతీయ జనతా పార్టీతో. బట్ వాళ్ళు నాకు తెలిసి నవీన్ పట్నాయక్ గారిని కూడా అడిగారు, వాళ్ళు ఎన్డీఏలో జాయిన్ అవ్వమని. సో అట్లానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎన్డీఏలో జాయిన్ అవ్వమని అడిగారు. బట్ మేము ఎవరితో పొత్తులు పెట్టుకో మేము జాయిన్ అవ్వమని చెప్పాం. నేను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడలేదు, మళ్ళీ అది కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అనేక రాజకీయ పార్టీలతో పొత్తులు ఉన్నారు కాబట్టి, అలానే మాది కూడా ఒక రాజకీయ పార్టీ, మేము బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా అడిగిన మాట వాస్తవం. మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కాదు కదా, ఏ రాజకీయ పార్టీతో మేము పొత్తులు పెట్టాం. మొన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు, నేను ఎట్లాగో మీకు మద్దతు ఇస్తాను కదా అన్నారు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు ఆ చర్చలే జరగలేదు సార్ గారు. అసలు మొన్న అంతకుముందు అపాయింట్మెంట్ అడిగుంటే మొన్న వాళ్ళు అంటే ఒక 3 డేట్లు అడిగాం, ఈ డేట్స్ లో అపాయింట్మెంట్స్ ఉంటే ఫిక్స్ చేయమని. సో ఆ రోజు ఆ డేట్ లో అపాయింట్మెంట్ ఉంది రమ్మని చెప్పారు. సో అది పార్లమెంట్ లో మోడీ గారిని కలవచ్చు అని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. సో అందుకని వెళ్ళి కలిసారు. ఏదైతే ఇప్పుడు కొన్ని ఇంకా రావాల్సిన కొన్ని బిల్లు అయ్యి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇంకా జిఎస్టీలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ప్లస్ ఏదైతే పోలవరానికి ఫస్ట్ దశకి ఆమోదం తెలిపారు, కానీ ఆమోదం తెలిపింది ఇంకా డబ్బులు రాలేదు. ఆమోదం తెలిపి కూడా దాదాపుగా 3 నెలలు అయినట్టుంది. 13,000 కోట్లకి మొదటి దశ ఆమోదం తెలిపారు. ఆ 13,000 కోట్లు ఇంకా రిలీజ్ కాలేదు డబ్బులు. సో వీటి మీద కలవటం తప్ప అసలు రాజకీయ అంశాలే లేవు, రావు కూడా సాయి గారు. ఎందుకంటే మేము రాజకీయ పార్టీతో వద్దనుకుంటున్నాం కదా, మేము ఒక స్టాండ్ మీద ఉన్నాము. సో మాకు ఇంకా అవసరం ఉంటుంది వాళ్ళు సార్ మేము జనరల్ గా మాట్లాడదాం సాయి గారు, సార్ నేను ఒక పార్టీ అని కాకుండా అని మేము చెప్పేసి వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు, మేము వద్దంటే ఆగిపోతారా? భారతీయ జనతా పార్టీ మేము పెట్టుకోమంటే పెట్టుకొని వద్దంటే ఆగిపోతారా? అదే ఉంటూ వాళ్ళు 4 ఏళ్లుగా వాళ్ళకి పార్ట్నర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణే తెలుగుదేశంతో పొత్తు అని చెప్పి రోజు అడుగుతుంటేనే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి అడగొద్దని చెప్పారు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఇంకా ఏముంటది? సో వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారా లేదా, ఎట్లా పోతారు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. నేను దాంట్లో ప్రస్తావన తెలుసుకోలేదు. బట్ మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, 2019లో పెట్టుకోవాలా, 2024లో కూడా పెట్టుకోం. సింగిల్ గానే 175 సీట్లకి 2014లో పోటీ చేసాం, 67 వచ్చినాయి. 2019లో పోటీ చేసాం, ఏదైతే 151 వచ్చినాయి. ఇప్పుడు 175 కొట్టాలనేటటువంటి టార్గెట్ తో వెళ్తున్నాం. ఖచ్చితంగా మేము బలంగా ఉన్నాం అనేది వాస్తవం.